ఈ రోజు మాగుంట లేఅవుట్ లో కింగ్స్ కోర్ట్ ఎవెన్యూలో ఆలయ ప్యూర్ వెజ్ మల్టీ కజన్ రెస్టారెంట్ ఓపెన్ చేసాము. ఈ ఓపెనింగ్ కి వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిజారెడ్డి గారు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పేద రవిచంద్ర రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇక్కడ మేము మాగుంట లేఅవుట్ లో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసాము. ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం అన్లిమిటెడ్ మీల్స్, ఈవినింగ్ తండూరి స్టార్టర్స్, ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు స్నాక్స్, చైనీస్, ఫిల్టర్ కాఫీ అన్నీ ఉంటాయి అందుబాటులో. మా దగ్గర సరసమైన ధరలకి, మా దగ్గర మెనూ చూస్తే చాలా సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. మాకు ఆల్రెడీ సూర్య హాట్ ఫుడ్స్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉంది. గత 25 సంవత్సరాల నుంచి మేము వెజిటేరియన్. ఈవినింగ్ స్పెషల్ చాట్స్, పానీపూరి, చైనీస్, నూడిల్స్, తండూరి, స్నాక్స్, ఫిల్టర్ కాఫీ అన్నీ ఉంటాయి. దోసెస్లో మాకు స్పెషల్ దోసెస్, పిజ్జా దోశ, పన్నీర్ బటర్ దోశ, పన్నీర్ చీజ్ దోశ, ఆలయ టోపీ దోశ, 70 mm దోశ, ఈ స్పెషల్ దోసెస్ ఉన్నాయి. ఇంకా స్టార్టర్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. పన్నీర్ బటర్ మసాలా కర్రీస్ ఉన్నాయి. మాకు ఇంకో బ్రాంచ్ సూర్య హాట్ ఫుడ్స్ ఉంది. ఇది 2వ బ్రాంచ్ అనమాట. ఇక్కడ ఫుల్ ప్యూర్ వెజిటేరియన్ కాన్సెప్ట్ ఇవ్వాలని స్టార్ట్ చేసాము. అది కూడా కాక కొద్ది రోజుల్లో జైన్ ఫుడ్ కూడా యాడ్ చేద్దామని చూస్తున్నాము. జైన్ ఫుడ్ కూడా సాటర్డే సండేస్ ఒక వారం, వీక్లీ 3 days ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. అలాగా కస్టమర్స్ని కూడా మీట్ అయ్యేదానికి ట్రై చేస్తున్నామని చూస్తున్నాం. నా పేరు సూర్యనారాయణ రాజు అండి. సో మేము రీసెంట్గా ఆలయ ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో ఒక రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ మాగుంట లేఅవుట్లో స్టార్ట్ చేసాం. ఇది మన బీదా రవిచంద్రారెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ గారు, మదన్ గారు ఈరోజు వచ్చి విచ్చేసి దీన్ని ఓపెన్ చేశారు. సో మేము సరసమైన రేట్లకి ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో అందరికీ అందుబాటు ధరల్లో రోజంతా టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి. సో మధ్యాహ్నం మీల్స్, అన్లిమిటెడ్ మీల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మధ్యాహ్నం, సాయంత్రం నుంచి నూడిల్స్, చాట్స్, చైనీస్ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఓన్లీ వెజ్ కాన్సెప్ట్లోనే స్టార్ట్ చేసాం. సో రాత్రి 11 వరకు స్టైల్ జైన్ వెరైటీ అన్నీ ఉంటాయండి. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 వరకు అంతా వెజ్ అవైలబుల్. ప్యూర్ టిఫిన్స్ ఎక్కడ ఆపకుండా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. నెల్లూరు ప్రజలందరూ ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కందుకూరు వెళ్ళాలి.
సార్ ఏం చెప్పారు అదే అదే సేమ్ అదే ఈరోజు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఆలయ ప్యూర్ వెజ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాము. ఈ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు వేద రవిచంద్ర గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మా తెలుగుదేశం పర్యటన మదన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మన నెల్లూరులో సరసమైన ధరలకు అందించాలని మాగుంట లేఅవుట్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాము. మాకు గత 25 సంవత్సరాలుగా సూర్య హాట్ ఫుడ్స్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర 25 సంవత్సరాలుగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించాము. కస్టమర్లందరికీ సుపరిచితులు. చాలామంది మాగుంట లేఅవుట్లో మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చేస్తా మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని మేము ఆ కాన్సెప్ట్తో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం వచ్చేసి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్, థాలీ, ఈవినింగ్ వచ్చేసి స్టార్టర్స్, చైనీస్, తందూరి, ఆల్ ద డే టిఫిన్స్ అవైలబుల్ అనమాట. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 o'clock దాకా టిఫిన్స్ ఎక్కడ ఆపేది ఉండదు. ఇప్పుడు ఏ టైంలో వచ్చినా సరే టిఫిన్స్ చపాతీ, పరోటా, దోశ, స్పెషల్ దోసెస్, మా దగ్గర స్పెషల్ దోసెస్, పిజ్జా దోశ ఉంది, పన్నీర్ బటర్ దోశ ఉంది, పన్నీర్ చీజ్ దోశ ఉంది, 70 mm దోశ ఉంది, మినీ కాంబో టిఫిన్స్ ఉన్నాయి. మినీ కాంబో టిఫిన్స్ అయితే అదేసి 1% అన్లిమిటెడ్గా టిఫిన్ దొరుకుతుంది. సో ఇలాగ కంబైన్డ్గా వెరైటీస్లో ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అందించాలని సరసమైన రేట్లు అందుబాటులో ప్రజలకు అందుబాటులో రేట్లు మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవ్వాలని మేము మళ్ళీ తొందరలోనే కొంతమంది జైన్ కస్టమర్స్ వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి జైన్ ఫుడ్ ఇవ్వమని అడుగుతున్నారు. దాంట్లో మేము ఏంటంటే వీక్లీ 2 days ఐటమ్స్ జైన్ ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క సెక్షన్లో కొన్ని ఐటమ్స్ జైన్స్ కోసం ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మా ఈరోజు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఆలయ ప్యూర్ వెజ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాము. ఈ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు వేద రవిచంద్ర గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మా తెలుగుదేశం పర్యటన మదన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మన నెల్లూరులో సరసమైన ధరలకు అందించాలని మాగుంట లేఅవుట్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాము. మాకు గత 25 సంవత్సరాలుగా సూర్య హాట్ ఫుడ్స్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర 25 సంవత్సరాలుగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించాము. కస్టమర్లందరికీ సుపరిచితులు. చాలామంది మాగుంట లేఅవుట్లో మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చేస్తా మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని మేము ఆ కాన్సెప్ట్తో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం వచ్చేసి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్, థాలీ, ఈవినింగ్ వచ్చేసి స్టార్టర్స్, చైనీస్, తందూరి, ఆల్ ద డే టిఫిన్స్ అవైలబుల్ అనమాట. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 o'clock దాకా టిఫిన్స్ ఎక్కడ ఆపేది ఉండదు. ఇప్పుడు ఏ టైంలో వచ్చినా సరే టిఫిన్స్ చపాతీ, పరోటా, దోశ, స్పెషల్ దోసెస్, మా దగ్గర స్పెషల్ దోసెస్, పిజ్జా దోశ ఉంది, పన్నీర్ బటర్ దోశ ఉంది, పన్నీర్ చీజ్ దోశ ఉంది, 70 mm దోశ ఉంది, మినీ కాంబో టిఫిన్స్ ఉన్నాయి. మినీ కాంబో టిఫిన్స్ అయితే అదేసి 1% అన్లిమిటెడ్గా టిఫిన్ దొరుకుతుంది. సో ఇలాగ కంబైన్డ్గా వెరైటీస్లో ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అందించాలని సరసమైన రేట్లు అందుబాటులో ప్రజలకు అందుబాటులో రేట్లు మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవ్వాలని మేము మళ్ళీ తొందరలోనే కొంతమంది జైన్ కస్టమర్స్ వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి జైన్ ఫుడ్ ఇవ్వమని
జరుగుతున్నారు. దాంట్లో మేము ఏంటంటే వీక్లీ 2 days కొన్ని ఐటమ్స్ ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క సెక్షన్లో కొన్ని ఐటమ్స్ డ్రింక్స్ కోసం ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము.